హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పిఎన్పి హఫీజ్. ఈ రోజు ముందుకు నేను టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 G వర్షన్ అయితే తీసుకోవడం జరిగింది. ముందుగా నా లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుంటూరు డిస్ట్రిక్ట్ పెదనందిపాడండి. ప్రస్తుతానికైతే నేను ఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు యూపీ కార్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ కార్ ఇక్కడ నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు ఎవరికి నమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకి అయితే ఫైనాన్స్ అయితే రావు. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ ఇస్తారు. మీరు వచ్చి చూసి తీసుకెళ్తే మీరు రావచ్చండి. మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జ్ కమిషన్ ఇచ్చినట్లయితే కార్ కంటైనర్ ద్వారా పంపించడం జరుగుతుంది. కార్ డీటెయిల్స్ వెళ్ళిపోదాం. మోడల్ చూసుకుంటే 2019 మోడల్ అండి. ఫ్యూల్ పరంగా చూసుకుంటే డీజిల్ కారు. గేర్స్ పరంగా చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 1,10,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు. ఇంజన్ కండిషన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది. ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. గేర్ బాక్స్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ లేవండి. సస్పెన్షన్ అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉంది. అలానే టైర్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 100కి 50 నుంచి 60% టైర్ పర్సెంటేజ్ ఉంది. ఎలాల్సి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. సీట్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 100కి 80 నుంచి 90% సీట్ పర్సెంటేజ్ అయితే ఉందండి. అలానే బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కారు, నాన్ యాక్సిడెంట్ కార్ అండి. అలానే సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్లో 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుందండి. అలానే కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి. అలానే స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్ అయితే ఉందండి. అలానే రైట్ లో ఉన్నటువంటి 4 పిల్లర్లు కానీ, లెఫ్ట్ లో ఉన్నటువంటి 4 పిల్లర్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలానే రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ, లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. కార్ చూసుకుంటే ఫుల్ క్వాలిటీతో ఉంది. అలానే ఈ కార్కి 2 తాళాలు అయితే ఉన్నాయి. అలానే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. యూపీలో ఈ కార్ మీద ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఈ యూపీలో ఉన్నటువంటి ఓనర్ చెప్తున్న ప్రైస్ అయితే 11,50,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంది. ఈ కార్ మీకు నచ్చినట్లయితే కింద టైటిల్స్ నెంబర్స్ ఇస్తాను, మీరు ఫోన్ చేయొచ్చు. అలానే ఆ నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒకసారి మీ కార్ మొత్తం కంప్లీట్గా చూపిస్తాను. చాలా వచ్చేసేయండి. చూడొచ్చు ఫ్రెండ్స్, కార్ ఎక్సలెంట్గా అయితే ఉంది. ఫ్రంట్ బంపర్ మీద, అలానే గ్రిల్ మీద ఎటువంటి డ్యామేజ్ కానీ, ఎటువంటి స్క్రాచెస్ కానీ లేవండి. ఫాగ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు మీరు. అలానే హెడ్ లైట్స్ 100కి 80 నుంచి 90% హెడ్ లైట్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్గా చూపిస్తున్నాను, చూడొచ్చు మీరు. కార్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. బానెట్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ, డెంట్స్ అయితే లేవు. చూడొచ్చు. మీకు రూఫ్ కూడా చూపిస్తున్నాను, చూడొచ్చు. అలానే సార్ మీకు లెఫ్ట్ సైడ్ వ్యూవింగ్ చూపిస్తానండి. లెఫ్ట్ సైడ్ వ్యూవింగ్లో కూడా ఎక్కడ కూడా డెంట్స్ కానీ, స్క్రాచెస్ కానీ ఏం లేవండి. చాలా నీట్గా అయితే ఉంది. టైర్ పర్సెంటేజ్ చూపిస్తాను. 50 నుంచి 60% టైర్ పర్సెంటేజ్ ఉందండి. ఎలాగో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలానే కార్కి ఫుట్ రెస్ట్ కూడా వస్తుంది, చూసుకోవచ్చు. బ్యాక్ టైర్ అండి. బ్యాక్ టైర్ కూడా 60 నుంచి 70% ఉంది. ఎలాగో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలానే మీకు బ్యాక్ వ్యూవింగ్ చూపిస్తాను, చూడొచ్చు. బ్యాక్ వ్యూవింగ్లో కూడా ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ, డెంట్స్ ఏం లేవండి. చాలా నీట్గా అయితే ఉంది. మీకు టైల్ ల్యాంప్స్ చూపిస్తాను, చూడొచ్చు. చాలా నీట్గా అయితే ఉందండి. ఇన్నోవా క్రిస్టా 2.4 G వర్షన్ అండి. చూడండి, రూఫ్ చూసుకోండి. అలానే సార్ మీకు రైట్ సైడ్ వ్యూ చూపిస్తాను, చూడొచ్చు. రైట్ సైడ్ వ్యూలో కూడా ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ, డెంట్స్ కానీ ఏం లేవండి. చాలా నీట్గా ఉంది కారు. మీకు ఒకసారి నేను రైట్ సైడ్ ఫ్రంట్లో ఉన్నటువంటి టైర్ చూపిస్తాను. ఎలాగటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫుట్ రెస్ట్ ఉందండి, చూడొచ్చు. బ్యాక్ టైరు ఎలాగటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాను మీకు, ఒకసారి చూడొచ్చు. చూడండి. డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేయగానే లైనింగ్ చూపిస్తా, చూడండి. నేను ప్రతిదీ మీకు క్లారిటీగా చెప్తా ఉంటానండి, చూడొచ్చు. 4 పవర్ విండోస్ కూడా చక్కగా పనిచేస్తున్నాయి. డ్రైవర్ సైడ్ సీట్ చూసుకోవచ్చు అండి. అలానే కో డ్రైవర్ సైడ్ సీట్ అండి. కారులోకి ఎంటర్ అవ్వగానే మీకు కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ ఉందా లేదా అని చూపిస్తాను ఒకసారి మీకు. కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది. సార్ మీకు రీడింగ్ కూడా చూపిస్తానండి. 1,10,186 కిలోమీటర్లు తిరిగింది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. స్టీరింగ్ చూసుకున్నట్లయితే చాలా స్మూత్గా అయితే ఉంది, చూడొచ్చు. అలానే కంపెనీ సిస్టమ్ అండి. ఏసీ చూసుకునే చిల్ ఏసీ. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా అండి, చాలా స్మూత్గా అయితే పడుతుంది. గేర్ షిఫ్టింగ్ చూడొచ్చండి మీరు. ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది. రూఫ్ చూసుకోవచ్చు అండి,
చాలా నీట్గా అయితే ఉంది. ఆటోలో ఉన్నటువంటి ఏసీ కూడా చాలా నీట్గా పనిచేస్తుంది చూసుకోవచ్చు. బ్యాక్ సీట్లు చూడొచ్చు. కో డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్, డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ అండి. అలానే మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. బ్యాక్ వెనకమాల ఉన్న సీట్లు కూడా చూడొచ్చు. చాలా నీట్గా అయితే ఉన్నాయి. రూఫ్ థర్డ్ రోలో ఉన్న సీట్లు అండి చూడొచ్చు. మీకు ఒకసారి నేను డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తానండి. చూడొచ్చు. పంచింగ్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదండి. చాలా నీట్గా అయితే ఉంది పంచింగ్ కూడా. టైల్ ల్యాంప్స్ కానీ చూడొచ్చండి. అలానే టైర్ చూసుకున్నట్లయితే వెనకమాల ఉన్న టైర్ స్టెపిన్ టైర్ వచ్చేసి ఒక 30 నుంచి 40% ఉందండి స్టెపిన్ టైరు. అలానే మీకు ఇంజన్ చూపిస్తానండి. బానెట్ లోపల కూర్చోబోయి చూసుకోవచ్చు. బానెట్ లేబుల్స్ ఎక్కడ కూడా మా లైనింగ్ ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదండి. కంపెనీ లేబుల్స్ అయితే ఉంది. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ అండి. ఏబిఎస్ చూసుకోవచ్చు మీరు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ అండి. సార్ చూడండి, ఇంజన్ నెంబర్, చాయిస్ నెంబర్ మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీ సర్వీస్ రికార్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు. చూడొచ్చండి. మీకోసం ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందో లేదని చూపిస్తాను. ఒకసారి ఆఫ్ చేయి. చూడొచ్చు, కంపెనీ లేబుల్స్తో అయితే అలానే ఉంది బండి. స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయి. కార్ అయితే సింగిల్ సెల్ఫ్లో అయితే స్టార్ట్ అయిందండి. ఆపేసేయి. రా. టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 G వర్షన్ అండి. సెకండ్ ఓనర్ వెహికల్ అండి. 1,10,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. యూపీలో ఉన్నటువంటి ఓనర్ చెప్తున్న ప్రైస్ అయితే 11,50,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. ఇందులో కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంది. ఈ కార్ మీకు నచ్చినట్లయితే నాకు ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ పిఎన్పి హఫీజ్. బాయ్, జై హింద్.